సన్నాసి దద్దమ్మ యదవ ప్రేమించిన వాడివి చెప్పలేవా? అలాంటి వాడివి నీకెందుకురా ప్రేమ? అది కాదక్క, చెప్పాక అమ్మాయి కాదంటే కాదంటే చచ్చిపోతావా? 4 రోజులు బాధపడతావు, లేదంటే 4 పెగ్గులు మందు కొడతావు, అంతేగా? అదే చెప్పకపోతే జీవితం అంతా బాధపడాలి, చెప్పాక ఒప్పుకుంటే జీవితం అంతా హ్యాపీ. ఒకవేళ ఒప్పుకోకపోతే 4 పెగ్గులు ఎలాగో తాగుడు అలవాటు ఉందిగా. ఇంకేం చెప్పకు. అయినా చెప్తే ఒప్పుకోకపోతే చచ్చే వాళ్ళని చూశాను, నువ్వేంట్రా చెప్తే ఒప్పుకోదేమోనని చావడానికి ట్రై చేసావు? యదవా, నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి చచ్చేవాడివి. ఇంకా నీకోసం మేమందరు 4 రోజులు ఏడవలసి వచ్చేది. పో వెళ్ళి ఇప్పటికైనా ధైర్యంగా చెప్పు, ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పు. సరేనక్క, ధైర్యంగా వెళ్ళి చెప్తా, ఏదైతే అదే జరుగుతుంది. ప్రతివాడి ప్రేమించేవాడే. మీరెప్పుడు వచ్చారు? జస్ట్ ఇప్పుడే. చూసారా సార్, ప్రేమిస్తారు కానీ చెప్పలేరు. అయినా ఒక అమ్మాయికి 10 మంది లైన్ వేస్తుంటే వాళ్ళలో ఎవరు మంచోడో ఎలా తెలుస్తుంది? చెప్తే కదా తెలుసుది. మీరే చెప్పండి. I love you, 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 I love you. ఎదురు చూస్తున్నాను. सीनू 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 వేస్ట్ ఫెలో. గుడ్ న్యూస్ చెప్దామంటే కరెక్ట్ టైంకి కనిపించకుండా పోతాడు. షేర్ చేసుకుందామంటే వీడు లేడు, డాడీ లేరు. ఐఎమ్ వెరీ హ్యాపీ మా. హలో రే ఉదయ్, నేను సీను. నీ అబ్బా ఎక్కడికి వెళ్ళావు? రే అమ్మ బాగాలేదని ఊరికొచ్చాను. అమ్మ బాగానే ఉంది కానీ నా పరిస్థితే బాగాలేదురా. ఏమైందిరా? మ్యాచ్ ఫిక్స్ చేశారా. వావ్, కంగ్రాట్స్. ఈ ఏజ్ లో కూడా నిన్ను ఎంగేజ్ చేసే అమ్మాయి దొరికిందా? అంత ఎట్టకారాలు వద్దమ్మా, నాకేం తక్కువ. అన్నీ ఎక్కువే, ఒక హైట్ తప్ప. సర్లే గానీ నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. రే ఇంపార్టెంట్ మ్యాటరా? ఫోన్ వద్దు, ఫోన్ డ్రాప్ చేస్తారు, వచ్చాక మాట్లాడతా. బాయ్. హలో సీను, సీను
చా, ఈడు పెద్ద పొలిటీషియన్, మరి ఈడు హిట్ లిస్ట్ లో ఉన్నాడు, ఈయన ట్రాప్ చేస్తారు. పనికిరాని విషయాలు విరామం లేకుండా మాట్లాడతాడు. పనికొచ్చి 10 సెకండ్లు కూడా వెండు, గాలి వెదవా. వంద, ఈరోజు నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ డే. నేను ప్రపోజ్ చేయగానే నా లవ్ని యాక్సెప్ట్ చేసింది, అది కూడా ఎటువంటి హర్డిల్స్ లేకుండా. షీ మేడ్ మై డే. నేను ఐ లవ్ యూ అని చెప్పడానికి ఎంత భయపడ్డానో, తను ఐ టూ అనగానే అంత ఆనందపడ్డాను. ఆ ఫీలింగ్స్ని మాటల్లో చెప్పలేను. ఎప్పుడు తెల్లవారుతుందా అని వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రపోజ్ చేశాక ఫస్ట్ టైం తనతో స్పెండ్ చేయబోతున్నాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుమారో. దిష్టి తగిలిందో ఏమో, ఎటువంటి ప్రాబ్లం లేకుండా సాగుతున్న మా లవ్ జర్నీలో ఒక పెద్ద యాక్సిడెంట్ నా లైఫ్ని తారుమారు చేసింది. 1 మంత్ హాస్పిటల్లోనే ఉన్నాను. మెలకు వచ్చినప్పుడల్లా ప్రకృతి గుర్తుకొచ్చేది. నా బాడీలో ఏదో ఒక పార్ట్ మిస్ అయిన ఫీలింగ్. 1 మంత్ తర్వాత నన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. కానీ ఇంటికి వచ్చాకే తెలిసింది, నిజంగానే నా బాడీలో ఒక పార్ట్ మిస్ అయిందని. అయినా నాకంత బాధ అనిపించలేదు, ఎందుకంటే ఇంటికి వచ్చా. అంతకన్నా బాధాకరమైన విషయం తెలిసింది, నా ప్రకృతిలో కలిసిపోయింది. అసలు అతను నీకెప్పుడు పరిచయం అయ్యాడే? పోయినసారి నువ్వు దీపావళి సెలవులకు వచ్చి వెళ్ళిన తర్వాత. ఎక్కడ? రైల్వే స్టేషన్లో. రైల్వే స్టేషన్లోనా? అవును, అతన్ని మొదటిసారి అక్కడే చూశాను. చూడగానే నచ్చాడు. అంతందగాడా? మంచివాడు. అంతకుముందు ఎంతో మంది టూరిస్టులు చూశాను. మనుషులు బాగుంటే మనసులు బాగు, మనసులు బాగుంటే మనుషులు బాగోరు. మొదటిసారి రెండు నచ్చింది అతనిలోనే. అతని పేరు? సూర్య. ఉదయించే సూర్యుడు. ఉదయ్. ఉదయ్ మంచి పేరు. ఆ రోజు రైల్వే స్టేషన్లో తను వెళ్తూ వెళ్తూ నా వైపు చూసిన చూపు ఎప్పటికీ మర్చిపోలేను. అంత రొమాంటిక్గా చూసాడా? అంత ప్రశాంతంగా చూశాడు. నువ్వు చెప్తుంటే వినాలనిపిస్తుంది, కానీ ఒకసారి నువ్వే చెప్పావు, ప్రేమ ప్రేతాత్మ లాంటిది,
పడితే వదలదని. అలాంటి నువ్వే ప్రేమిస్తావని నేనెప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు అదే చెప్తున్నాను. నిజంగా ప్రేమ ప్రేతాత్మ లాంటిది. ఒక్కసారి పడితే వదలదు. అది ప్రేమించిన వాడు దగ్గరైనా దూరమైనా. నీ బాధ నాకు అర్థమైంది, కానీ నువ్వు చెప్పేదే నాకు అర్థం కావడం లేదు. ఇంతకాలం చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు. ఉన్న నువ్వు కూడా ఎక్కడో ఉండి చదువుకుంటున్నావు. అమ్మ నాన్నకి చెప్పినా అర్థం చేసుకునేంత పరిపక్వత లేదు. వాళ్ళంతగా చదువుకోలేదు కాబట్టి. ఇంకా చెప్పాల్సింది నీకే. చెప్పు. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి నేను ఆనందంగానే పెరిగాను. తిన్నా తినకపోయినా అమ్మ నాన్న ఉన్న దాంట్లోనే నన్ను గారంగా పెంచారు. వయసు వచ్చాక నాకు తెలిసిన ప్రతి పని చేసి వాళ్లకు సాయంగా ఉన్నాను. ఇవన్నీ నీకు తెలిసిన విషయాలే. కానీ నేను నా జీవితంలో ప్రశాంతంగా గడిపింది కొన్ని రోజులే. కలగా వస్తాడు, కలకలమే చేస్తాడు, వలలన్నీ వేసి వేసి గిల్లిపోతాడు, కథలే చెబుతాడు.